హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం అయితే ఒక అద్భుతమైన ల్యాండ్ అయితే తీసుకొచ్చాను. ఏ తోట వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ప్యూర్ రెడ్ సైల్ అనమాట. దీన్ని ఆనుకొని పక్కనే మామిడి తోట ఉందన్నమాట. ఇటువైపు నుంచి మామిడి తోట. నాకు నేల అయితే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. మీ నేల అయితే మొత్తం రెడ్ సైల్, ప్యూర్ రెడ్ సైల్ అనమాట. ఇదేంటంటే మొక్కజొన్న వేస్తున్నారు ఆల్రెడీ. సో మొక్కజొన్న ఇప్పుడు అయిపోయింది. దీని పక్కనే మొక్కజొన్న అయిపోయిన తర్వాత చెన్నై దున్ని పెట్టారు, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా నేల క్లారిటీ వచ్చింది. దీంట్లో ఎటువంటి స్టోన్ లేదు, చాలా మెత్తగా ఉంది నేల. సో ఇందులో రాళ్ళు కూడా పెద్ద ఏం లేవు, ప్యూర్ రెడ్ అనమాట. ఇది ఏంటంటే మొక్కజొన్న వేసారు కదా, దున్నపోయేసరికి మీకు వైట్ కలర్లో కనపడుతుంది. కానీ సాయిల్ అయితే ఈ పక్కన గట్టు అనుకున్న పొలం ఎలా ఉందో ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది. సో మనం ఏదైనా తోటలు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. నిమ్మ తోటకు కానీ మామిడి తోటకు కానీ ఏదైనా తోటలకు అయితే మాత్రం హైలైట్ ఉంటుంది అనమాట నేల ఇది. సో మనకి లోపల సట్ అయితే ఏం లేదు. సో ఎందుకంటే ఆ చెట్లు కూడా చాలా బాగున్నాయి. మీకు వాటర్ కూడా ఏంటంటే బోర్ వాటర్ కాకుండా బావి వాటర్ కాబట్టి చెట్లు కూడా చాలా బాగా త్వరగా గ్రో అవుతాయి అనమాట. సో దీనికి ఏంటంటే మనకి డ్రోన్ షాట్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మీరు డ్రోన్ వ్యూస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. శబ్దంగా చాలా బాగుంది. శుభ్రంగా చాలా బాగుంది పొలం. ఈ కార్నర్ హద్దు అనమాట. ఇటు చివరి ఉంది కదా, అటు హద్దు నుంచి మనకి ఇటువైపు నుంచి కూడా చూడండి ట్రాన్స్ఫార్మర్ వైపు హద్దు. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి మొత్తం క్లియర్గా మూల స్తంభం దగ్గరికి, అటు కూడా అంతే కార్నర్ వేప చెట్ల దగ్గరికి అనమాట. మొత్తం శుభ్రంగా ఉంది ఒకటే మొక్క. ఇక్కడ బావి ఉంది. బావిలో కూడా చాలా బాగా వాటర్ ఉన్నాయి. వాటర్కి అయితే అసలు ఇబ్బంది లేదు. అందులో ఆల్రెడీ మోటార్ ఉంది. ఇందులో బోర్ కూడా ఒకటి వేశారు. బోర్ వచ్చేసరికి 105 అడుగులు వేశారంట. 40 అడుగుల్లోనే వాటర్ పడ్డాయి. ఎందుకంటే మనకి పక్కనే ఎన్ఎస్పి కెనాల్ ఉంది పెద్దది. వాటర్కి అయితే అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. మామిడి తోట కూడా చాలా బాగుంటుంది. ఇది మొత్తం పొలం వచ్చేసరికి 2 ఎకరాల 24 సెంట్లు ఉంది. కాకపోతే అందులో ఏంటంటే 20 సెంట్లు అనేది ఆన్లైన్లో ఎక్కలేదు. సో 2 ఎకరాల 4 సెంట్లు అయితే ఆన్లైన్ ఎక్కిందనమాట. ఇది మొత్తం కలిపేసి ఓనర్ కూడా మనకి 60 లక్షలు చెప్తున్నారు. సో లైట్గా నెగిసిబుల్ ఉంది, ఎక్కువైతే లేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మనకి దీనికి దారి వచ్చేసరికి కనపడుతుంది కదా, అది కాలువ కట్ట అనమాట. ఆ కాలువ కట్ట దారి అటు నుంచి మన పొలంలో సపరేట్ దారి ఉంది. సో ఆ దారిలో కార్లు కూడా వస్తాయి. వీళ్ళు ఏంటంటే అందాక అటువైపు నుంచి పైన ఇంకో దారి ఉంది, ఆ దారి వాడుకుంటున్నారు. అంటే అండర్స్టాండింగ్తో, పొలాల అండర్స్టాండింగ్తో. మనం వస్తే మన సపరేట్ దారి ఉంది, వాళ్ళతో కుదిరితే అటు నుంచి కూడా వాడుకోవచ్చు. మన గట్టు ఆడుకొని మీకు మామిడి తోట కూడా ఉంది. మీకు అది డ్రోన్ వ్యూలో చాలా బాగా కనపడి ఉంటుంది. సో అదనమాట. ఈ ల్యాండ్కి అయితే కరెంట్ ఇబ్బంది అయితే లేదు. కరెంట్ ఇక్కడ కనెక్షన్ ఉంది, అందులో ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది ఈ ల్యాండ్కి. సో మనకి పవర్కి అయితే అసలు ఇబ్బంది లేదు. వాటర్ కూడా మీకు చెప్పినట్టు అసలు వాటర్కి అయితే ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు డిస్టెన్స్ అయితే చెప్తాను. మనకి హైదరాబాద్ వచ్చేసరికి 290 కిలోమీటర్ వస్తుంది. విజయవాడకు వచ్చేసరికి 100 కిలోమీటర్లు వస్తుంది. గుంటూరు వచ్చేసరికి 70 కిలోమీటర్లు వస్తుంది. తర్వాత ఒంగోలుకి ఎంత ఉందో చూద్దాం. ఒంగోలుకి 61 వస్తుంది. చీరాలకు 32 కిలోమీటర్లు. దీనికి డిస్టెన్స్ అయితే ఇలా ఉన్నాయి. సరే మనకి రైట్ సైడ్ ఉంది కదా, ఇది ఎన్ఎస్పి కాలం అనమాట. ఫుల్గా ఎప్పుడు వాటర్ పారుతూ ఉంటాయి. దీనిలోంచి మనకి ఇటు డ్రాప్ కూడా ఉంది. కాకపోతే విషయం ఏంటంటే మన ల్యాండ్ కొంచెం హైట్లో ఉంటుంది అనమాట. నీళ్ళు పైకి ఎక్కువ మోటార్తో తోడుకోవచ్చు. సో వాటర్కి అయితే అసలు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనకి. ఎందుకంటే బావి వాటర్ ఉంది. యాక్చువల్గా బావి వాటర్ అంటే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి ప్రాబ్లమ్స్ లేకుండా. ఇది వచ్చేసరికి రోడ్డు మన పొలంలోకి ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతాం మన పొలంలోకి. సపరేట్ రోడ్డు, ఒకళ్ళ సంబంధం లేని రోడ్డు కూడా ఉందన్నమాట. మనకి ఇబ్బంది అయితే లేదు రోడ్డు పరంగా. సో మీకు దూరంలో కనపడుతుంది మామిడి తోటలో. మొత్తం 2-3 మామిడి తోటలు ఉన్నాయి అక్కడ. సో మనం మామిడి చెట్లు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాయలు కూడా మామిడి తోట చాలా క్వాలిటీగా ఉన్నాయి కాయలు కూడా. మనకి ఇది బోర్ ఉంది కదా, బోర్ వేస్తే కలిసి 3 ఇంచెస్ వాటర్ దాకా పడ్డట్టుంది. పైప్ అయితే లావుగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ లేదు నేను బోర్లో వాటర్ చూపించడానికి. ఇక్కడ మోటార్ ఉందని చెప్పా కదా, మనకి పక్కనే బావి ఉందన్నమాట. బావిలో కూడా అక్కడ ఒక మోటార్ ఉంది. బావి కూడా చాలా పెద్ద బావి. కాదు ఏంటంటే వీళ్ళు కౌలుకి ఇవ్వడం వల్ల వాళ్ళు కొంచెం సరిగ్గా పట్టించుకోవడం ఇలా ఉన్నాయి. చెట్లే కొట్టించుకొని ఉంటే చాలా బాగుంటుంది నీట్గా.
మనకి వాటర్ కూడా పైనే ఉన్నాయి, ఒక 10 అడుగులు డిస్టెన్స్ కూడా లేదనమాట. చాలా పైకి ఉన్నాయి వాటర్, ఫుల్గా ఉన్నాయి వాటర్ కూడా. మనం కానీ ఈ చెట్లని కొట్టించుకొని నీట్గా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. వాటర్కి అయితే పుష్కలంగా, వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదనమాట. సో మీకు అడ్రస్ వచ్చేసరికి అడ్రస్ కూడా చెప్తాను. ఇది ద్రోణాదులు అనే ఒక విలేజ్ ఉంటుంది, విలేజ్ పక్కనే ఆనుకొని ఉంటుంది పొలం ఇది. మనకి దీనికి హైవే వచ్చేసరికి మాటూరు అనే ఉంటుంది. మాటూరుకి ద్రోణాదులకి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది, 5 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మాటూరు నుంచి ద్రోణాదులు వస్తుంది. ద్రోణాదుల నుంచి ఇక్కడికి పొలం దగ్గరికి వస్తాం అనమాట. ఈ పొలం కూడా ఊరు పొలిమేరలో ఆనుకునే ఉంటుంది. మనకి జిల్లా వచ్చేసరికి బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనమాట. మీకు ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ నాకు కింద నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఈ లింక్ షేర్ చేస్తే నేను వాళ్ళకి మొత్తం అయితే పూర్తిగా మీకు ల్యాండ్ దగ్గరికి రావడానికి, విజిట్ అవ్వడానికి టైం చెప్తే నా టైంలో వచ్చి చూసుకోవచ్చు. సో ల్యాండ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో చాలామంది నన్ను లొకేషన్ అడుగుతున్నారు, నేనైతే లొకేషన్ పెట్టట్లేదు. బికాజ్ రీజన్ ఏంటంటే లొకేషన్ పెట్టడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పర్సనల్గా వస్తున్నాయి. సో రైతుల దగ్గర నుంచి కూడా నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళు పెట్టొద్దు అంటున్నారు లొకేషన్. మీకు ఏమైనా నిజంగా ల్యాండ్ నచ్చితే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను 100% మీకు ల్యాండ్ చూపిస్తాను. నేను పెట్టేది ప్రతిదీ చాలా జెన్యూన్గా ఉంటుంది, ఎందులో ఎటువంటి మిస్టేక్ అసలు ఏమి ఉండదు. మీకు నచ్చితేనే రాండి, మీకు ల్యాండ్ చూసుకోండి. ఫర్దర్గా ల్యాండ్ అని నచ్చిన తర్వాత సో మనం సమ్ అమౌంట్ వాళ్ళకి టోకెన్ అడ్వాన్స్ ఇస్తే మనకి ఫుల్ డాక్యుమెంట్స్ ఇస్తారు. చెక్ చేసుకున్న తర్వాత 1/4 కడతాం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్తాం. ఇది ప్రాసెస్. సో దయచేసి అయితే ఫోన్లో అయితే డాక్యుమెంట్స్ అయితే అడగవద్దు, అండ్ లొకేషన్ అడిగినా కూడా నేను పెట్టను. సో ఇది పరిస్థితి. ఆల్రెడీ ఇప్పుడు దాకా పెట్టున్నాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను నేను, అందుకే ఇంక నేను పెట్టదలుచుకోవట్లేదు. సో నేను కూడా చాలా కష్టపడుతున్నాను, అర్థం చేసుకోండి. సో నేను పెట్టేది ఫేక్ ఉండదు, అంత జెన్యూన్గా ఉంటుంది. మొత్తం ఈ ల్యాండ్ గురించి అయితే ఇదన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను, చాలా విజిటింగ్స్ వస్తున్నాయి, చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, నచ్చుతున్నాయి అన్ని. చాలా డీల్స్ అయితే క్లోజింగ్లో ఉన్నాయి, చాలా వరకు కొన్ని అయితే క్లోజ్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు కూడా ఏమైనా ల్యాండ్లు అమ్మి పెట్టాలన్నా కానీ నాకు చెప్పండి, లేదు కొనడానికి ఇంకా రిక్రూట్మెంట్ ఏమైనా ఉన్నా మీ దగ్గరగా ఏమన్నా ఉంటే మీకు ల్యాండ్స్ అయితే నేను వాట్సాప్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకో మంచి వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.